ఒక బ్యాంకింగ్లో మనకి చెక్స్ నాకు తెలిసి నా వయసు ఉన్న వాళ్ళకైతే చెక్కుల బాధలు ఏంటో బాగా తెలుసు. నేను ఇదివరకు శాలరీ తీసుకుంటే తేజాలు రిపోర్టర్కి పనిచేసే రోజులు 2000, 2003 మధ్యలో అనమాట. చేసేది బెజవాడలో రీజనల్ ఇన్ఛార్జిగా 5 జిల్లాలు, 5,000 రూపాయల జీతం. ఒక బ్యాంక్ చెక్ నాది సన్ నెట్వర్క్ హెడ్ ఆఫీస్ ఏమో చెన్నై, దాని బ్రాంచ్ ఆఫీస్ ఏమో హైదరాబాద్ హెడ్ క్వార్టర్, ఆంధ్ర హెడ్ క్వార్టర్. ఏబిఎన్ అమ్రో అని ఒక బ్యాంక్ ఉండేది, దాని చెక్కు పంపించేవాళ్ళు. ఆ చెక్కు 5,000 రూపాయలు అంటే 4,100 రూపాయలు కటింగ్లు అన్నీ పోను వస్తుంది. ఈ 4,100 రూపాయల చెక్కుని నాకు ఇక్కడికి విజయవాడకు వస్తే దీనికి బ్యాంకులో వేస్తే అవుట్ స్టేషన్ చెక్ అని హైదరాబాద్కి పంపిస్తారు, 15 రోజులు పడుతుంది. అది వర్కింగ్ డేస్. అక్కడి నుంచి వాళ్ళు అవుట్ స్టేషన్ అంటే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు మళ్ళీ అక్కడికి పంపిస్తారు. అది ఇంకొక 15 రోజుల పాటు, అంటే 30 రోజులు వర్కింగ్ డేస్. ఆ లెక్కను చూస్తే 45 రోజులు. ఒక్కోసారి ఈ పండగలు గిండగలు వస్తే 50-55 రోజులు. అంటే ఈ నెల జీతం 2 నెలల తర్వాత తీసుకోవాలన్నమాట. డిస్కౌంట్ అనే ఒక సిస్టమ్ ఉంటుందని చెప్పి చేసుకోమంటే ఈ బ్యాంక్ ఏదో తెలియదు కాబట్టి ఎక్కువ డిస్కౌంట్ చేసుకుంటాం ఇష్టమేనా అంటే, నాకు వచ్చే 4,100 రూపాయల్లో 600 రూపాయలు డిస్కౌంట్ చేసుకుని మిగతాది ఇచ్చేవాళ్ళు. అంత ఇది ఉండేది. లేదు అనుకుంటే ఇక ఆ బాధపడలేక ఏంటంటే సొల్యూషన్ అంటే హైదరాబాద్లో చెక్ ఇదే హైదరాబాద్ అకౌంట్లో ఇస్తాం, దాంట్లోకి వచ్చి తీసుకోండి అన్నారు. అప్పుడు హైదరాబాద్కి వెళ్ళి నేను ప్రతి నెల జీతం తీసుకోవచ్చు. ఈ చెక్కుల బాధ అట్లా పడేవాళ్ళం అనమాట. ఇవాళ రోజున కొంతవరకు బెటర్గా ఉంది. ఇవాళ చెక్ వేస్తే కనుక 48 గంటలు. అంటే రోజు మారే కొద్దీ మార్పులు ఎలా వేగంగా ఉంటాయి. ప్రైవేటైజేషన్ పెరిగిన తర్వాత ప్రైవేట్ గవర్నమెంట్ల మధ్య పోటీ పెరిగాక వచ్చినటువంటి డెవలప్మెంటు, లేదా టెక్నాలజీ డెవలప్మెంట్ అన్నారు. ప్రైవేట్ అని కూడా కాదు, టెక్నాలజికల్ డెవలప్మెంట్. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటిదాకా ఇప్పుడు ఏంటి 48 గంటలు పడుతుంది వాళ్ళు చెక్ వేస్తే. అలా కాకుండా సేమ్ డే 2 to 3 అవర్స్లో చెక్ క్లియరెన్స్. అంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో వేస్తే మధ్యాహ్నానికో సాయంత్రానికి వల్ల క్లియర్ అయ్యేలాగా చూడమని చెప్పేసి బ్యాంకులకి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. మంచి మార్పు.